హలో స్టూడెంట్స్, డెఫినెట్ ఇంటిగ్రల్లో 4 మార్క్స్ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇంటిగ్రల్ 0 to pi by 2 ఇంటిగ్రల్ 0 to pi by 2 a sin x plus b cos x by sin x plus cos x into dx. 4 మార్క్స్ ఇంపార్టెంట్ మా. డెఫినెట్ ఇంటిగ్రల్ మీకు ఆల్రెడీ చెప్పాను. 0 to pi by 2 ఈ ఫామ్ ఉంటే ఈ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అంటే a sin x pi by 2x ప్లస్ b ఇంటూ కాస్ ఎక్స్ ప్లేస్లో pi by 2x sin x ప్లేస్లో pi by 2x కాస్ ఎక్స్ ప్లేస్లో pi by 2x రాయని చెప్పాను. ఇదే మెథడ్ 4 మార్క్స్ ఉన్నా. చూడమా ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూడు. సొల్యూషన్ చూడమా. ఇంటిగ్రల్ 0 to pi by 2 a sin x ప్లస్ b cos x by sin x ప్లస్ cos x ఇంటూ dx. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. 0 to pi by 2 ఫామ్లో ఉంటే అంటే ఇంటిగ్రల్ 0 to a f of x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అంటే a మైనస్ ఎక్స్ ఇంటూ dx అని ఫామ్లో ఉందని చెప్పాము. ఫార్ములాస్ చెప్పేవాడు అంటే ఈ ఫామ్లో ఉంటే 0 to pi by 2 ఉంటే ఈ ఫామ్లో రాయాలని చెప్పేసాను. ఇది ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు ఆ ఫామ్లో రాద్దాం. చూడమ్మా, ఇంటిగ్రల్ 0 to pi by 2 a ఇంటూ సైన్ ఎక్స్ ప్లేస్లో వస్తామ్మా అప్పర్ లిమిట్ అంటే pi by 2 మైనస్ ఎక్స్ ప్లస్ b ఇంటూ కాస్ ఎక్స్ ప్లేస్లో అమ్మా pi by 2 మైనస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఎక్స్ అంటే pi by 2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే అమ్మా pi by 2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ pi by 2 అంటే ఎంత? 180 డిగ్రీస్ అని. ఇక్కడ పై అంటే ఎంత అమ్మా? పై అంటే pi by 2 అంటే 180 by 2. పై అంటే 180. 2 1 జా 2 9 జా అంటే 90 డిగ్రీస్. అంటే ఇక్కడ ఎంత? 90 మైనస్ టీటా. ఇక్కడ ఎంతమ్మా? 90 మైనస్ టీటా. ఇక్కడ అంతే 90 మైనస్ టీటా. ఇక్కడ 90 మైనస్ టీటా. సైన్ 90 మైనస్ టీటా అవుతుంది, కాస్ అవుతుంది. కాస్ 90 మైనస్ టీటా సైన్ టీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈక్వేషన్ చూడు. ఇంటిగ్రల్ 0 to pi by 2 a సైన్ 90 మైనస్ టీటా కాస్ ఎక్స్ ప్లస్ b ఇంటూ కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ ఎక్స్ బై సైన్ 90 మైనస్ టీటా అమ్మా కాస్ ఎక్స్ ప్లస్ కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఒకవేళ నీకు ఇష్టం గుర్తు లేదు అనుకో, కూడా గుర్తుపెట్టుకో. ఇక్కడ సైన్ ఎక్స్ ఉంటే కాస్ ఎక్స్, ఇక్కడ కాస్ ఎక్స్ ఉంటే సైన్ ఎక్స్, ఇక్కడ సైన్ ఎక్స్ ఉంటే కాస్ ఎక్స్, ఇక్కడ కాస్ ఎక్స్ ఉంటే సైన్ ఎక్స్. ఈక్వేషన్ 2 అంతే కదా. ఈక్వేషన్ 2 చూడమ్మా. ఇప్పుడు ఈక్వేషన్ 1 ప్లస్ 2 యాడింగ్ అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేద్దాం. ఈక్వేషన్ అంటే కదా ఇంటిగ్రల్ 0 to pi by 2 a sin x ప్లస్ b cos x by sin x ప్లస్ cos x ఇంటూ dx ప్లస్ ఈక్వేషన్ 2 అమ్మా. ఈక్వేషన్ 2 అంటే కదా తెలుసు కదా. ఈక్వేషన్ 2 అంటే ఇంటిగ్రల్ 0 to pi by 2 a cos x plus b sin x a cos x plus b sin x b sin x by ఏమన్నా a cos x plus sin x a cos x plus sin x into dx. రెండు యాడ్ చేయాలి కాబట్టి రెండు యాడ్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to pi by 2 ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏమున్నది i ఈక్వల్ టు ఇదేంది i ఈక్వల్ టు ఇక్కడ i ఈక్వల్ టు ఓకేనా. i ఈక్వల్ టు ఇక్కడ i ఈక్వల్ టు చూడమా. ఇప్పుడు రెండు యాడ్ చేస్తున్నా అంటే a sin x ప్లస్ b cos x ప్లస్ ఇది మా ప్లస్ a cos x ప్లస్ b sin x బై ఎల్సిఎం ఒకటే కాబట్టి రెండిట్లో ఒకటి రాసామ్మా.
sin x ప్లస్ cos x ఇంటూ dx. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో రెండు కామన్ ఉన్నాయి. ఆ కామన్ ఉండేటివి మనం పక్కన రాసుకుంటే మనకు సొల్యూషన్ వస్తుంది. ఏమేమి కామన్ ఉంది చూడమ్మా, ఇక్కడ sin x ఉంది, ఇక్కడ sin x ఉంది. ముందు sin x కామన్ తీద్దాం. sin x కామన్ తీద్దామా అంటే I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 sin x కామన్ అంటే అప్పుడు ఏముంది a ప్లస్ బి అంటే a ప్లస్ బి sin x. నెక్స్ట్ ఇంకోటి కామన్ ఉందమ్మా, ఏముంది cos x చూడమ్మా, ఇక్కడ cos x ఉంది, ఇక్కడ cos x ఉంది, అది కామన్ తీద్దామా. ఆడ cos x కామన్ తీసేముంది a ప్లస్ బి cos x బై కింద sin x ప్లస్ cos x ఇంటూ dx. చూడమ్మా I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2. ఇక్కడ మళ్ళీ ఏం కామన్ ఉంది a ప్లస్ బి కామన్ ఉంది, ఇక్కడ a ప్లస్ బి కామన్ ఉంది, ఇక్కడ a ప్లస్ బి కామన్ ఉంది, ఇక్కడ a ప్లస్ బి కామన్ ఉంది కాబట్టి a ప్లస్ బి కూడా కామన్ చేస్తాం. ఇప్పుడు కామన్ తీస్తే మనకు వస్తుంది a ప్లస్ బి కామన్ తీస్తే వస్తుంది మనకు sin x ప్లస్ cos x బై sin x ప్లస్ cos x ఇంటూ dx. a ప్లస్ బి కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాయి. I ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటిగ్రల్ 0 to π/2 sin x ప్లస్ cos x బై sin x ప్లస్ cos x ఇంటూ dx. sin x ప్లస్ cos x క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ మనకి ఏముంది చూడు, ఇక్కడ I ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటిగ్రల్ 0 to π/2 ఏం లేదంటే మా 1 ఇంటూ dx. I ఈక్వల్ టు a ప్లస్ బి చూడమ్మా, ఇక్కడ చూడు, ఇక్కడ I అనుకున్నాం కదా, ఇక్కడ I అనుకున్నప్పుడు I ప్లస్ I అంటే ఈక్వేషన్ 1 I అవుతుంది ప్లస్ ఈక్వేషన్ 2 I అవుతుంది. I ప్లస్ I ఏమవుతుందమ్మా 2y కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు 2y వస్తుందా, 2y I ప్లస్ I మనకు 2y వస్తుంది కాబట్టి ఇక్కడ 2y చూడమ్మా ఇంటిగ్రల్ 1 ఇంటూ dx అంటే మన ఫార్ములా ఏంది x ప్లస్ సి కాబట్టి మనకి ఇక్కడ వస్తుంది ఇంటిగ్రల్ 1 ప్లస్ x అప్పర్ లిమిట్ ఏమందమ్మా 5/2 లోయర్ లిమిట్ 0 ఉంది. 2i ఈక్వల్ టు a ప్లస్ బి ఫస్ట్ అప్పర్ లిమిట్ రాయమా x ప్లస్ అంటే 5/2 మైనస్ లోయర్ లిమిట్ 0 రాయమా 0 అంటే 2y ఈక్వల్ టు a ప్లస్ బి 5/2 మైనస్ 0 అంటే 5/2. I ఈక్వల్ టు ఈ 2 వదిలిపోతే ఏమవుతుందమ్మా a ప్లస్ బి 5/4 అయిపోయిందమ్మా. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఒకే మెథడ్ అండి, అన్ని ఒకే మెథడే, ఒకటే ఒకటి గుర్తుగా 0 to 5/2 మెథడ్ ఉంది, ఆ మెథడ్ అంటే అయిపోయింది. I ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ 5/4 మనకు 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమో చూసినప్పుడే 0 to 5/2 ఉంది అంటే ఎక్స్ప్రెస్ లో వస్తావు 5/2x ఎక్స్ప్రెస్ లో 5/2 అంటే 5/2 అంటే ఏంది 90 అండి. అంటే 90 అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం sin 90 మైనస్ థీటా అవుతుంది cos థీటా అవుతుంది, cos 90 మైనస్ థీటా అవుతుంది sin థీటా అవుతుంది కాబట్టి చేంజ్ అవుతుంది. ఒకవేళ నీకు అది గుర్తులేదు sin బదులు వస్తావు cos బదులు ఏమైనా వస్తావు sin బదులు ఏమైనా వస్తావు cos బదులు sin. ఈక్వేషన్ 1 యాడింగ్ I ప్లస్ I 2y రాసుకుంటే అవుతాయి. సింపుల్ మా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ 5/6 to 5/3 స్క్వేర్ రూట్ ఆఫ్ sin x బై స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ cos x. ఇది కూడా సేమ్ మెథడ్ అమ్మా. చూడమ్మా సొల్యూషన్ చేద్దాం. ఫస్ట్ సొల్యూషన్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 5/6 to 5/3 స్క్వేర్ రూట్ ఆఫ్ sin x బై స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్
స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చెప్పా కదా ఈ మెథడ్లో ఉన్న అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. ఇంతకుముందు మనము 0 to π/2 ఉంటే ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ ఇది రాసుంటుంది. కానీ ఈ ప్రాబ్లంకు లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ రెండు రాయాలి. ఎలా రాస్తాం చూడు. ఇది ఈక్వేషన్ 1 అనుకో. చూడండి, I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 5/6 to π/3 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వస్తావు 5/6 ప్లస్ 5/3 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ అది రాస్తాం సేమ్ ఎక్స్ ప్లస్ లో బై చూడమా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వస్తావు 5/6 ప్లస్ 5/3 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ కింద స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లో 5/6 ప్లస్ 5/3 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 5/6 to π/3. సార్ ఇది ఎలా అవుతుంది అని డౌట్ రాజు. సార్ ఇంతకుముందు అయితే మీరు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చెప్పారు. ఇప్పుడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఎట్లా రాస్తున్నారు చూడండి మా ఒకసారి. ఇక్కడ 5/6 ప్లస్ 5/3 ఉందా? ఇక్కడ చూడమ్మా 5/6 ప్లస్ 5/3 ఎల్సిఎం అవుతుందమ్మా 6 ఎల్సిఎం అంటే ఇంటూ 6 ఇంటూ 6 6 1 జా 6 1 జా ఏమమ్మా 5 3 1 జా 3 2 జా అంటే ప్లస్ 2π. అప్పుడు ఏమవుతుందమ్మా 2π ప్లస్ π 3π/6 3 1 జా 3 2 జా అంటే ఏమవుతుందమ్మా 5/2 అంటే 2 1 జా 5/2 కదా 5/2 5 అంటే ఎంత 180 కాబట్టి 180/2 2 1 జా 290 ఎంత అవుతుందమ్మా 90 degrees. అంటే ఈ వాల్యూ అంతా ఏదంట 90 మైనస్ టీటా అని అర్థం. ఇక్కడ అంతే 90 మైనస్ టీటా ఇదంతా ఏమవుతుంది 90 మైనస్ టీటా అంటే ఇదంతా 90 మైనస్ టీటా 90 మైనస్ టీటా అంతే. చూడండి ఇట్లా వచ్చింది. ఇక్కడ వచ్చింది 5/6 ప్లస్ 5/3 ఎల్సిఎం అంతా 6 ఎల్సిఎం అంతా వస్తుంది అంత మళ్ళీ చేసిన అంటే 6 1 జా 6 1 జా 5 3 1 జా 3 జా 2 ఇంటూ 5 2π 2π ప్లస్ 5 3π/6 3 1 జా 3 2 జా అంటే 5/2 5 అంటే ఎంత 180 అంటే 180 degrees 180/2 2 1 జా 2 90 degrees అంటే ఇదంతా అంతా 90 మైనస్ టీటా 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా అవుతే కాస్ అవుతుంది కాస్ అంటే సైన్ సేమ్ అంతే. ఇంకా సింపుల్ చూడండి. ఇప్పుడు ఏంది 90 మైనస్ టీటా అంటే కాస్ ఎక్స్ బై సైన్ 90 మైనస్ టీటా కాస్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్ ప్లస్ ఇది రూట్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వేషన్ 2. ఏం లేదు ఇక్కడ సైన్ ఉంది అనుకో కాస్ వస్తుంది. ఇక్కడ సైన్ ఉంటే కాస్ కాస్ ఉంటే సైన్. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడింగ్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 యాడింగ్ అంటే I ప్లస్ I ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఏమందమ్మా ఇది ఇంటిగ్రల్ 5/6 5/3 స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈక్వేషన్ 2 అంటే ఇదమ్మా ఇంటిగ్రల్ 5/6 to π/3 రూట్ కాస్ ఎక్స్ బై రూట్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. I ప్లస్ I 2i ఇంటిగ్రల్ 5/6 to π/3 రెండు యాడ్ చేయమ్మా అంటే రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ బై ఎల్సిఎం ఒకటే కాబట్టి రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంతే కదా రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు సేమ్ వస్తుంది ఏమొస్తుందమ్మా ఇది క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది అంటే 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 5/6 to π/3 1 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే మన ఫార్ములా ఏంది ఎక్స్ ప్లస్ సి అంటే 2i ఈక్వల్ టు ఎక్స్ అప్పర్ లిమిట్ ఏముంది 5/3 లోయర్ లిమిట్ ఏముంది 5/6. ఓకేనా? ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్స్ అమ్మా 2i ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఏముంది 5/3 మైనస్ 5/6 ఇది చూడమ్మా. ఇప్పుడు చూడమ్మా 2i ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుందమ్మా 6 అంటే 3 1 జా
ఏది వస్తే ఎల్సిఎం దాంతో మల్టిప్లై 6 6 3 1 జా 3 2 జా అంటే 2π మైనస్ 6 1 జా 6 1 జా 5 అంటే 2i ఈక్వల్ టు 2πలో పై పోతే 5/6 i ఈక్వల్ టు ఇటు వదలవుతుందా 5/2 ఇంటూ 6 అంటే ఏమవుతుంది 5/12 అంటే i ఈజ్ ఈక్వల్ టు 5/12 5/12 7 మార్క్స్ 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాది ఎంత సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోవాలా 0 to π/2 ఉంది sin x అంటే cos x sin x అంటే cos x cos అంటే sin x ఈక్వేషన్ 2 యాడింగ్ i ప్లస్ i 2y చేసుకుంటూ వస్తే అయిపోయింది 7 మార్క్స్ వెరీ వెరీ 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక ప్రాబ్లం ఉంది నెక్స్ట్ చూద్దాం ఒకసారి చూసుకోండి నెక్స్ట్ చూడమ్మా 0 to π/2 dx by 4 plus 5 into cos x into dx ఇది మనం ఆల్రెడీ ఇంటిగ్రేషన్ లో చేసిన మెథడ్ మా ఇంటిగ్రేషన్ లో ఏ మెథడ్ అంటే ఇది ఇంటిగ్రల్ చూడమ్మా ఇంటిగ్రల్ 1/a plus b cos x into dx ఈ మెథడ్ మా చూసినప్పుడు ఇది ఏమనుకుంటాము పుట్ tan x/2 is equal to t dx is equal to 2 dt by 1 plus t square cos x is equal to 1 minus t square by 1 plus t square ఇది తీసుకొని చేస్తామమ్మా ఈ మెథడ్ మనం ఇంటిగ్రల్ 1/a plus b cos x dx లేదా ఇంటిగ్రల్ 1/a plus b sin x లేదా ఇంటిగ్రల్ 1/a cos x plus b sin x into dx కాన్స్టెంట్ సైన్ మార్క్స్ ఉంది ఇంటిగ్రేషన్లో వేసినాము ఆ మెథడ్ అది చూసినప్పుడు ఆ మెథడ్ రాలినప్పుడు మనము ఇక్కడ dx బదులు ఓకేనా ఇది చేంజ్ చేస్తామా ఇప్పుడు చూడండి మనం ఎప్పుడైనా సరే ఈ డెఫినెట్ ఇంటిగ్రల్లో ఈ మొత్తం చేంజ్ చేసినాము అనుకుంటే ఖచ్చితంగా లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ రూల్ చేంజ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇది చేంజ్ చేసినాము అంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ రూల్ చేంజ్ చేయాలి చూడండి ఇప్పుడు సొల్యూషన్ చూడండి పుట్ ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే పుట్ tan x/2 is equal to t నెక్స్ట్ రెండోది అంటే dx is equal to 2 dt by 1 plus t square నెక్స్ట్ cos x is equal to 1 minus t square by 1 plus t square అనుకుంటా ఇదేమ్మా సేమ్ ఏమంటే ఇది ఇంటిగ్రేషన్ లో ఇది సేమ్ అనుకుంటాం ఇప్పుడు ఇది మార్చామనుకో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా మార్చాలి అప్పుడు లోవర్ లిమిట్ చూడమా లోవర్ లిమిట్ మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ x is equal to 0 తీసుకోమ్మా x is equal to 0 ఈ x is equal to 0 అన్నప్పుడు తీసుకున్నప్పుడు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే మనం ఏది ఇప్పుడు tan x is equal to t/2 ఏది అనుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇక్కడ tan x/2 equal to t అనుకున్నాం అంటే tan x అంటే 0/2 is equal to t అంటే tan 0 is equal to t అంటే t is equal to 0 అంటే లోయర్ లిమిట్ ఏమవుతుందా 0 వచ్చింది చూడు లోయర్ లిమిట్ ఏమొచ్చింది x is equal to 0 అనుకున్నాం లోయర్ లిమిట్ t is equal to 0 వచ్చింది నెక్స్ట్ ఇది లోయర్ లిమిట్ నెక్స్ట్ అప్పర్ లిమిట్ చూద్దాం ఇప్పుడు అప్పర్ లిమిట్ x is equal to ఏం తీసుకుంటాము 5/2 మనం ఏమనుకున్నామా tan x/2 is equal to t అనుకున్నాం అంటే tan x అంటే ఎంత 5/2 is equal to t అంటే tan 5/4 is equal to t tan 5/4 అంటే ఎంతమ్మా 180/4 అప్పుడు వస్తుంది 2 2 2 9 అంటే tan 45 ఎంత 1 is equal to t అంటే t is equal to ఎంతమ్మా 1 t is equal to 1 అప్పర్ లిమిట్ అయిపోయింది లోయర్ లిమిట్ అయిపోయింది ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అయిపోయినాకు మిగతా చేంజ్ చేయొచ్చు కదా ఈజీగా చూడు బాబు ఇప్పుడు చూడమ్మా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు మనతో ఇప్పుడు మనము ఇక్కడ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మార్చుకున్నాం ఇది మార్చుకున్నాం ఇప్పుడు ప్రాబ్లం చూడండి ఇంటిగ్రల్ 0 to చూడమా ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉంది 0 to π/2 అంటే ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ ఉందమ్మా 0 అప్పర్ లిమిట్ ఉందమ్మా 1
1 0. ఇప్పుడు మా dx అంటున్నాడు. ఈ dx బదులు ఏం రాసుకోవచ్చు? 2 dt బై 1 ప్లస్ తీసుకు రాసుకోవచ్చా? ఈ dx బదులు అంటే 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్ బై 4 ప్లస్ 5 ఇంటూ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు మా? 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాసుకోవచ్చా? 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాసుకున్నాం. చూడమా ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 చూడమా ఇక్కడ 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ బై చూడమా ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై ఎల్సిఎం 1 ప్లస్ టీ స్క్వేర్. 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అమ్మా. 2 కాన్స్టెంట్ కాబట్టి I ఈక్వల్ టు 2 మీద రాస్తాయి. ఇంటిగ్రల్ 0 to 1 dt బై 4 1 జా 4 ప్లస్ 4 ఇంటూ టీ స్క్వేర్ 4 టీ స్క్వేర్. నెక్స్ట్ 5 1 జా ప్లస్ 5 నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 5 ఇంటూ టీ స్క్వేర్ 5 టీ స్క్వేర్. చూడమ్మా ఇక్కడ ప్లస్ 5 1 జా 5 ప్లస్ ఇంటూ మైనస్ 5 ఇంటూ టీ స్క్వేర్ 5 టీ స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు I ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 to 1 dt బై 4 ప్లస్ 5 9 మైనస్ 5 టీ స్క్వేర్ లో 4 తీసుకుంటే టీ స్క్వేర్. నెక్స్ట్ దీని రాసుకోవచ్చమ్మా I ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 to 1 బై 9 ఏం రాసుకోవచ్చు 3 స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. ఓకేనా? మనకు ఫార్ములా ఉందమ్మా. ఏ ఫార్ములా అంటే మనకు చూడమ్మా ఇంటిగ్రేషన్ లో మనకు ఫార్ములా ఏముంది? ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే 1 బై 2a లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా ఉంది మనకు. ఈ ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 బై 2a లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. ఆ ఫార్ములా ఉందా? ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ అంటే 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ డిటి. ఆ మెథడ్ ఉంది కాబట్టి ఆ మెథడ్ ప్రకారం ఫార్ములా అంటే I ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి 2 పెట్టేస్తాయమ్మా. 2 ఇంటూ 1 బై 2 ఇంటూ ఏ అంటే ఎంత 3 లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ అంటే ఎంతమ్మా 3 ప్లస్ ఎక్స్ బదులు ఎంతమ్మా టీ బై 3 మైనస్ టీ. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏమైంది 1 లోయర్ లిమిట్ 0 అంటే 1 to 0. చూడమ్మా ఈ 2కు క్యాన్సిల్ అంటే I ఈక్వల్ టు 1 బై 3. చూడమ్మా ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే లాగ్ ఆఫ్ 3 ప్లస్ టీ ప్లస్ లో 1 బై 3 మైనస్ 1 మైనస్ లాగ్ ఆఫ్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. ఎక్కడ టీ ప్లస్ లో 0 3 ప్లస్ 0 బై 3 మైనస్ 0. ఓకేనా? అంటే I ఈక్వల్ టు 1 బై 3. పెన్ పడడం లేదు కొంచెం. I ఈక్వల్ టు చూడమ్మా 1 బై 3 మా పెన్ పడలే, ఇక్కడ పెన్ పడలేదు కాబట్టి రెడ్ పెన్ రాస్తున్నా. I ఈక్వల్ టు 1 బై 3 లాగ్ ఆఫ్ 3 ప్లస్ 1 4 బై 3 మైనస్ 1 3లో 1 పోతే 2 మైనస్ లాగ్ ఆఫ్ 3 ప్లస్ 0 అంటే 3 మైనస్ 0 అంటే 3 అమ్మా. చూడమ్మా I ఈక్వల్ టు 1 బై 3 2 1 జా 2 2 జా అంటే లాగ్ 2 3 1 జా 3 1 జా లాగ్
1. చూడు మా ఇది ఎలా ఉంది, log a మైనస్ log b అంటే ఫార్ములా ఏంది మా, log ఆఫ్ a బై b ఫార్ములా ఉంది, ఇది ఫార్ములా. అప్పుడు దీన్ని మనం వేసుకోవచ్చు i ఈక్వల్ టు 1/3 log 2/1 అంటే i ఈజ్ ఈక్వల్ టు 1/3 log 2. ఇది మనకు i ఈజ్ ఈక్వల్ టు 1/3 log 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఈ మెథడ్. ఇంక ఇక్కడికి మనకు 4 మార్క్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. 1 or 2 ఉంటే ఏదన్నా చెప్పేస్తాం. ఆల్మోస్ట్ మనకు 4 మార్క్స్ డెఫినెట్ ఇంటిగ్రల్ ఇదే ప్రాబ్లమ్స్. ఏది వచ్చినా ఈ మెథడ్స్ లోనే ఖచ్చితంగా వస్తుంది. వచ్చి నోట్ చేసుకోండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఒకటి చెప్పాను, ఏదంటే ఈ మెథడ్లోనే ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ 1 + x / 1 + x² ఆర్ హాఫ్ ప్లస్ హాఫ్ మా, అది 7 మార్క్స్ అడగచ్చు, 4 మార్క్స్ అడగచ్చు. కాబట్టి దాంట్లో హాఫ్ అయితే 4 మార్క్స్, ఫుల్ అయితే 7 మార్క్స్ చెప్పేటప్పుడు చెప్పాను. కాబట్టి ఇక్కడికి మనకు డెఫినెట్ ఇంటిగ్రల్ 7 మార్క్స్ అయిపోయినాయి, 4 మార్క్స్ అయిపోయినాయి, 2 మార్క్స్ ఒకటి ఉన్నాయి, 2 మార్క్స్ కూడా చెప్పేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, మీరు ఛానల్లో చూసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్లే లిస్ట్లో వెళ్ళండి. ఛానల్లో ప్లే లిస్ట్ వేస్తే ప్లే లిస్ట్లో నేను చాప్టర్ వైజ్ పెట్టేశాను. సపోజ్ డెఫినెట్ ఇంటిగ్రల్ చాప్టర్ పెట్టాను అంటే మ్యాథ్స్ 2b డెఫినెట్ ఇంటిగ్రల్, దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో 4 మార్క్స్, 2 మార్క్స్, 7 మార్క్స్ ఉంటాయి. అట్లే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, లిమిట్స్ క్లిక్ అనుకో ఇంట్రడక్షన్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి. లేదు మ్యాథ్స్ 1bలో డిఫరెన్షియేషన్ అడిగిన అనుకో, డిఫరెన్షియేషన్ ప్లేలిస్ట్లో వెళ్ళాను, నువ్వు ప్లేలిస్ట్లో పెడితే మ్యాథ్స్ 1b మ్యాథ్స్ 2b మాత్రం చాప్టర్ వైజ్ పెట్టేసాను. ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్లో మొత్తం వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే మీకు ఏ చాప్టర్ కంటే ఆ చాప్టర్ చూస్తే అట్లా 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ప్లే లిస్ట్లో వెళ్ళండి. ఛానల్లో ప్లే లిస్ట్లో వేస్తే ప్లే లిస్ట్లో ఏ చాప్టర్ ఆ చాప్టర్ 2 మార్క్స్, 4 మార్క్స్ అన్ని ఆ వీడియోస్లో ఉంటాయి. కాబట్టి ప్లే లిస్ట్లో చెక్ చేసుకోండి, నోట్ చేసుకోండి.